పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం 'ఓజీ'. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దాదాపుగా 70% పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కేవలం పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రాజకీయాల్లో పవన్ ఫుల్ బిజీ అయిపోవడంతో చాలా కాలం నుండి ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. గత నెల రోజుల క్రితం వరకు కూడా అసలు ఈ సినిమా ఈ ఏడాది విడుదలవుతుందా లేదా అనే సందేహాలు అభిమానుల్లో ఉండేవి. కానీ ఇప్పుడు ఆ అనుమానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడే సమయం వచ్చేసింది. తాడేపల్లిలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. కేవలం కెమెరా వర్క్‌కి సంబంధించిన చర్చలు, టెస్ట్ షూట్‌ని చేస్తారు. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ సినిమాకు మొదటి నుండి సినిమాటోగ్రఫీగా రవి కే. చంద్రన్ వ్యవహరించాడు. ఇప్పుడు ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో మనోజ్ పరమహంస మిగిలిన సినిమాకు సినిమాటోగ్రఫీగా వ్యవహరించనున్నాడు. ఈయన రీసెంట్‌గానే హరిహర వీరమల్లు సినిమాటోగ్రఫీగా పనిచేశాడు. గతంలో ఎన్నో సంచలనాత్మక చిత్రాలను సినిమాటోగ్రాఫ్‌గా పనిచేసిన ఆయన ఇప్పుడు 'ఓజీ' చిత్రానికి పనిచేయబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా సెట్స్‌లోకి త్వరలోనే అడుగు పెడతారు. సుమారుగా 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో కొన్ని రోజులు చేయనున్నారు. ఇంటర్వెల్ సన్నివేశాన్ని ఒక స్టేడియంలో చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తుంది. సాధారణంగా ఈ సినిమాలోని అత్యధికంగా సన్నివేశాలు బ్యాంకాక్‌లో చిత్రీకరించాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంత దూరం వచ్చే అవకాశం లేకపోవడంతో తాడేపల్లిలోనే భారీ లెవెల్స్‌లో సెట్స్‌ని ఏర్పాటు చేశారట. సుమారుగా 3 వారాల పాటు పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. జూన్ 10 లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి సినిమా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో తమన్ సంగీతంతో ఈ సినిమా రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక 'ఓజీ' సినిమా గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా సెప్టెంబర్ 27న విడుదల కానుందని టాక్ నడుస్తుంది. ఈ సినిమా కథ ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగుతుందని, పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఇంటెన్షన్, యాక్షన్‌తో అలరిస్తాడని అంటున్నారు. ఈ సినిమా టీజర్ సాంగ్స్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రైట్స్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. తాజాగా 'ఓజీ' సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ గురించి ఆసక్తికరమైన టాక్ వినిపిస్తుంది. 'ఓజీ' సినిమా రైట్స్ కోసం ఇండస్ట్రీలో భారీ డిమాండ్ ఉందని, ఈ సినిమా విడుదలైతేనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని అంటున్నారు. అయితే ఈ రైట్స్ రేట్ ఎంత ఉంటుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి ఏరియాల్లో భారీ క్రేజ్ ఉంటుంది. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' సినిమాలు ఈ ఏరియాల్లో భారీ వసూళ్లు సాధించాయి. ఈ నేపథ్యంలో 'ఓజీ' సినిమా కూడా ఈ ఏరియాలో నుంచి ఓపెనింగ్ సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.